topic is that types of combustion. Types of combustion. Generally, summer time లో మన డ్రై గ్యాస్ అనేది ఈజీగా ఫైర్ని క్యాచ్ చేసుకుంటుంది అండ్ it will be spread very fast to the trees and very soon to the whole forest if it will be in the forest లో కనుక జరిగితే కనుక హోల్ ఫారెస్ట్ అంతా ఫైర్ అనేది క్యాచ్ అవుతుంది ఫాస్ట్గా అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఆఫ్ ఆల్సో కంట్రోల్ సచ్ ఫారెస్ట్ ఫైర్స్. అలాంటి ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం కూడా చాలా డిఫికల్ట్తో కూడుకున్నటువంటిది. ఇఫ్ ద హెడ్ ఆఫ్ ఎ మ్యాచ్ స్టిక్ ఈజ్ రబ్డ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్ ఇట్ స్టార్ట్స్ బర్నింగ్. మనం మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ని మ్యాచ్ బాక్స్ ఒక సైడ్కి రబ్ చేసినప్పుడు బర్న్ అవుతుంది. సో వాట్ మేక్స్ ద మ్యాచ్ స్టిక్ టు క్యాచ్ ఫైర్? మ్యాచ్ స్టిక్లో ఏముంటుంది అని చెప్తున్నాడు. సో జనరల్లీ మిక్చర్ ఆఫ్ యాంటీమనీ ట్రైసల్ఫేట్, దాంట్లో ఏముంటుంది అని చెప్తున్నాడు. మ్యాచ్ స్టిక్లో దానికి హెడ్కి తయారు చేసినటువంటి కెమికల్ ఏమేమి ఉంటుంది అంటున్నాం అంటే యాంటీమనీ ట్రైసల్ఫేట్, యాంటీమనీ ట్రైసల్ఫేట్, antimony trisulfide, potassium chlorate, and white phosphorus. White with some glue also will be in that one. With some glue and starch was applied on the head of the matchstick. With some glue and starch. These all will be in the matchstick of the head of the matchstick. And stick made of the suitable wood. So when it is struck against the rough surface, white phosphorus got ignited due to the heat of friction. వైట్ ఫాస్ఫరస్ ఎప్పుడైతే మనం ఒక రఫ్ సర్ఫేస్ మీద రబ్ చేస్తామో ఇలా అన్నప్పుడు వైట్ ఫాస్ఫరస్ అనేది రబ్బింగ్కి గురయ్యి ఇగ్నైటెడ్ టెంపరేచర్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దిస్ స్టార్ట్స్ ద కంబషన్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్. సో అది ఫ్రిక్షన్కి గురయ్యి అక్కడ ఏమవుతుంది, రఫ్ సర్ఫేస్కి రబ్ చేసినప్పుడు ఇగ్నైటెడ్కి పోయి హీట్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల దట్ స్టార్ట్స్ ద కంబషన్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్. అది మ్యాచ్ స్టిక్ కంబషన్ స్టార్ట్ అయింది. హవెవర్ వైట్ ఫాస్ఫరస్ ప్రూవ్డ్ టు బి డేంజరస్ both for the workers involved in the manufacture of match boxes and for the users. ఏదేమైనప్పటికీ కూడా అంటే వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా డేంజర్, అది తయారు చేసేటువంటి వాళ్ళకి యూజ్ చేసేటువంటి వాళ్ళకి కూడా డేంజర్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ డేస్ హెడ్ ఆఫ్ ది సేఫ్టీ మ్యాచ్ స్టిక్స్ కంటైన్స్ ఓన్లీ యాంటీమనీ ట్రైసల్ఫేట్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఇది ఇప్పుడు వైట్ ఫాస్ఫరస్ను రిమూవ్ చేసేసినారు, ఎందుకంటే ఇట్ ఈస్ డేంజరస్ అని చెప్తున్నారు యూజ్ చేసేవాళ్ళు. ఓన్లీ యాంటీమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ యూజ్ చేస్తున్నారు. అండ్ ద రబ్బింగ్ సర్ఫేస్ హ్యాస్ పౌడర్డ్ గ్లాస్ అండ్ లిటిల్ రెడ్ ఫాస్ఫరస్. రబ్బింగ్ సర్ఫేస్ మాత్రం అంటే మ్యాచ్ బాక్సెస్కి కొద్దిగా ఏముంటుంది, పౌడర్డ్ గ్లాస్ ఉంటుంది దాంట్లో అండ్ లిటిల్ రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది. మ్యాచ్ బాక్స్లో రబ్ సర్ఫేస్ హ్యావ్ రెడ్ ఫాస్ఫరస్. సో ఎప్పుడైతే రబ్బింగ్ చేస్తామో వెన్ మ్యాచ్ స్టిక్ ఇస్ స్ట్రక్ అగైనెస్ట్ ద రబ్బింగ్ సర్ఫేస్ సమ్ రెడ్ ఫాస్ఫరస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వైట్ ఫాస్ఫరస్. రబ్ చేసినప్పుడు ఈ రెడ్ ఫాస్ఫరస్ అనేది వైట్ ఫాస్ఫరస్గా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. కన్వర్ట్ ఇంటూ వైట్ ఫాస్ఫరస్, అండ్ దిస్ ఇమ్మీడియట్లీ రియాక్ట్స్ విత్ పొటాషియం క్లోరైడ్. ఇది ఇమ్మీడియట్గా పొటాషియం క్లోరైడ్ తోటి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏమవుతుంది, క్లోరైడ్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ అండ్ ప్రొడ్యూస్ ఇనఫ్ హీట్ టు ఇగ్నైట్ యాంటీమనీ ట్రైసల్ఫైడ్ అండ్ స్టార్ట్ ద కంబషన్. సో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మ్యాచ్ స్టిక్ హెడ్ని ఇగ్నైట్ టెంపరేచర్కి తీసుకుపోయి కంబషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద టైప్ ఆఫ్ కంబషన్ ఇన్ విచ్ ద మెటీరియల్ సడన్లీ బర్న్స్ ఇంటూ ద ఫ్లేమ్స్ without the application of any external agent is called the spontaneous combustion. This is the types చెప్తున్నాడు ఇక్కడ. The type of combustion in which material suddenly burns, sudden గా బర్న్ అయితే into flames without the application of any external agent. ఎలాంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ లేకుండా సడన్ గా బర్న్ అయితే కనుక దాన్ని ఏమంటున్నాడు, స్పాంటేనియస్ కంబషన్ అని చెప్తున్నాడు.
spontaneous combustion అని చెప్తున్నా. Spontaneous combustion. So you can see that turn on the knob of the gas stove in the kitchen and bring a burning matchstick or a gas lighter near it, and the gas burns rapidly and produces the heat and light. నువ్వు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మ్యాచ్ స్టిక్ కానీ లైటర్ కానీ తీసుకొస్తే దగ్గరికి ర్యాపిడ్గా అంటుకుంటుంది అని చెప్తాడు. సచ్ కాంబినేషన్ ర్యాపిడ్గా ఉంటుంది. సడన్గా అయితే కనుక సడన్లీ బార్న్స్ మీన్స్ ఏమని చెప్తున్నాడు, స్పాంటేనియస్ కంబషన్. అదే ర్యాపిడ్ కంబషన్ అంటే ర్యాపిడ్గా బర్న్ అయితే ర్యాపిడ్ కంబషన్. ర్యాపిడ్లీ బర్న్స్ మీన్స్ ర్యాపిడ్గా బర్న్ అయితే ర్యాపిడ్ బర్న్స్ అని చెప్తున్నాడు. సో మెటీరియల్స్ సచ్ యాజ్ స్పిరిట్ కానీ పెట్రోల్ కానీ క్యాంపర్ కానీ ఈవెన్ ఇట్ స్పార్క్ ఫ్రమ్ ద గ్యాస్ లైటర్. సో ఈ ర్యాపిడ్ దానికి ఏమేమి వస్తాయి, పెట్రోల్ తీసుకోవచ్చు, పెట్రోల్, స్పిరిట్ ఎక్సెట్రా. సో అలా తీసుకోవచ్చు, ర్యాపిడ్గా ఉంటుంది అనమాట. సో వీ మైట్ హ్యావ్ నోటీస్ దట్ సమ్ వర్డ్స్ రిటర్న్ హ్యాస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అండ్ పెట్రోల్ ట్యాంకర్స్. పెట్రోల్ ట్యాంకర్స్ మీద కొన్ని వర్డ్స్ రాసింటారు, హైలీ ఇన్ఫ్లామబుల్ అని. హైలీ ఇన్ఫ్లామబుల్, దట్ ఈస్ వార్నింగ్ టు ద పబ్లిక్ టు కీప్ ఫ్లేమ్ అవే ఫ్రమ్ ద ఇన్ఫ్లామబుల్ మెటీరియల్స్. అదొక వార్నింగ్ పబ్లిక్కి, అంటే దానికి దూరంగా ఏమి మెటీరియల్స్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ దూరంగా పెట్టాలని అర్థం దాని యొక్క వార్నింగ్. వీ జనరల్లీ ఎంజాయ్ ద సౌండ్ అండ్ లైట్ ఫ్రమ్ ద ఫైర్ వర్క్స్ ఆన్ ఫెస్టివల్ డేస్. అంటే దీపావళికి మనం జనరల్గా ఎంజాయ్ చేస్తాం ఫైర్ క్రాకర్స్ కాల్స్తూ. వెన్ క్రాకర్ ఈజ్ ఇగ్నైటెడ్ ఎ సడన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ హీట్, లైట్ అండ్ సౌండ్. ఎప్పుడైతే క్రాకర్ అనేది ఇగ్నైటెడ్ చేస్తే సడన్ గా రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎలా, హీట్, లైట్, సౌండ్ తోటి రియాక్షన్. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఆల్సో లిబరేటెడ్ ఇన్ దట్ రియాక్షన్స్. సో సడన్ గా రియాక్ట్ అయినప్పుడు లైట్, హీట్, సౌండ్ అనేది రియాక్షన్ లో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమైతుందని చెప్తున్నాడు, లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, లిబరేటెడ్ ఇన్ దిస్ రియాక్షన్. అండ్ సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ప్లోజన్స్. అలాంటి రియాక్షన్స్ ఏమంటున్నాడు, ఎక్స్ప్లోజన్స్ అని చెప్తున్నాడు. అలాంటి రియాక్షన్స్ ఎక్స్ప్లోజన్స్ అని చెప్తున్నాడు. ఎక్స్ప్లోజన్స్ కెన్ ఆల్సో టేక్ ప్లేస్ ఇఫ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద క్రాకర్స్. క్రాకర్స్ మీద ప్రెజర్ అప్లై చేసినప్పుడు కూడా ఎక్స్ప్లోజన్స్ జరగచ్చు. క్రాకర్స్ మీద ప్రెజర్ అప్లై చేసినప్పుడు కూడా ఏం జరగచ్చు అని చెప్తున్నాడు, దిస్ ఎక్స్ప్లోజన్ అనేది జరగచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్యూయల్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్యూయల్స్. సో వీ ఆల్రెడీ నోన్ దట్ కంబషన్ గివ్స్ హీట్ అండ్ లైట్. మనకి ఆల్రెడీ తెలిసినటువంటి విషయం ఏమంటే కంబషన్ అనేది హీట్, లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ద సోర్సెస్ ఆఫ్ హీట్ ఫర్ డొమెస్టిక్, ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్ ఆర్ మెయిన్లీ వుడ్, చార్కోల్, పెట్రోల్, కిరోసిన్, ఎల్పిజి, సిఎన్జి ఎక్సెట్రా. అంటే డొమెస్టిక్ పర్పస్ కానీ, ఆటోమొబైల్ పర్పస్ కానీ, లేకుంటే ఇండస్ట్రియల్ పర్పస్ కానీ హీట్ యొక్క సోర్సెస్ ఏమున్నాయని చెప్తున్నాడు, ఎల్పిజి, వుడ్, చార్కోల్, పెట్రోల్, కిరోసిన్, సో ఎక్సెట్రా. డొమెస్టిక్ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్, లైక్ దట్ ఏమన్నా. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ఫ్యూయల్స్. వీటినే మనం ఏమంటున్నామంటే ఫ్యూయల్స్ అని చెప్తున్నాం. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ఫ్యూయల్స్ అని చెప్తున్నాం. సో ఇన్ ప్రీవియస్ చాప్టర్ ఆల్రెడీ వీ నో దట్ ఫాజల్ ఫ్యూయల్స్ అండ్ దేర్ యూజ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫాజల్ ఫ్యూయల్స్ అంటే ఏంటిది, అవి ఏ రకంగా యూజ్ పడుతున్నాయి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఫాజల్ ఫ్యూయల్స్ అండ్ దేర్ uses also discussed in the various ways like that we told. So we not only use the fossil fuels but also other kinds of fuels for different purposes at home, in automobiles and industries. So fossil fuels ni మనము రకరకాల వేస్లో యూజ్ చేస్తున్నాం. ఇంట్లోనే కాదు, ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తున్నాం, ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తున్నాం. సో ఇండస్ట్రీలో ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేస్తున్నాం, లైక్ దట్. So generally there are several factors that you have to be kept in mind while choosing a fuel, like purpose of use, fuel efficiency and availability, reasonable price, easy to handle, safe to store,
ఈజీ టు ఇగ్నైట్ అండ్ పుట్ ఆఫ్ ఎక్సెట్రా. సో ఒక ఫ్యూయల్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ టు వైల్ చూసింగ్ ద ఫ్యూయల్. ఒక ఫ్యూయల్ని చూస్ చేసుకునేటప్పుడు మనం ఎందుకు వాటిని పెట్టుకోవాలి అని చెప్తున్నాడంటే, వాటి ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, పర్పస్ ఆఫ్ యూజ్, ఏ దానికోసం యూజ్ చేస్తున్నాము, దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, రీజనబుల్ ప్రైస్ కాదా, ఎక్కువనా కాస్ట్, ఈజీ టు హ్యాండిల్, దాన్ని మనం హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలి, అండ్ సేఫ్ టు స్టోర్, దాన్ని స్టోర్ చేసేటువంటిది, అండ్ ఈజీ టు ఇగ్నైట్ అంటే ద పుట్ ఆఫ్, ఈజీగా పుట్ ఆఫ్ చేయగలగాలి, అండ్ ఈజీ టు ఇగ్నైట్ ఆల్సో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని మనం చూస్ చేసుకోవాలి. ద ఫ్యూయల్ షుడ్ ఆల్సో బర్న్ అట్ ఏ మోడరేట్ రేట్ అండ్ కాజ్ లెస్ పొల్యూషన్. మనం చూస్ చేసుకున్నటువంటి ఫ్యూయల్ కూడా మోడరేట్గా బర్న్ కావాలి అండ్ పొల్యూషన్ తక్కువగా క్రియేట్ చేయాలి. లెస్ పొల్యూషన్ షుడ్ క్రియేట్. ఏ ఫ్యూయల్ సెలెక్ట్ చేసుకుంటావో లెస్ పొల్యూషన్ని క్రియేట్ చేసుకోవాలి, లెస్ పొల్యూషన్ చేయాలి అని చెప్తాను, పొల్యూషన్ తక్కువ చేయాలి అని చెప్తాను. సో ఇన్ అడిషన్ ఇట్ షుడ్ హ్యావ్ ద హై కెలరిఫిక్ వాల్యూ. ఇంకొకటి మెయిన్ ఏమి ఉండాలంటే హై కెలరిఫిక్ వాల్యూ ఉండాలి. హై కెలోరిఫిక్ వాల్యూ ఉండాలి, హై కెలరిఫిక్ వాల్యూ. సో వాట్ ఈస్ ద కెలరిఫిక్ వాల్యూ అంటే, వాట్ ఈస్ ద కెలరిఫిక్ వాల్యూ? సపోజ్ 1 kilogram of coal and 1 kilogram of cow dung are burnt. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, కోల్ 1 kg, ఒక కౌ డంగ్ 1 kg బర్న్ అయినాయి అనుకోండి. విచ్ వన్ ప్రొడ్యూస్ మోర్ హీట్ అండ్ అని చెప్తున్నాడు. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ హీట్ అండ్ బర్నింగ్. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలో జౌల్స్. హీట్ని దేనిలో మెజర్మెంట్ చేస్తాం మనము? హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలో జౌల్స్. Kilojoules. Heat is measured in kilojoules. So heat is measured in kilojoules. That is the calorific value of a fuel is the amount of heat energy produced on complete combustion of 1 kg of that fuel. ఒక calorific value అంటే ఏంటిదంటే, 1 kg ఫ్యూయల్ ఏదైనా కానీ, అది కౌడంగ్ కానీ కోల్ కానీ, ఏదైనా 1 kg ఫ్యూయల్ అనేది కంప్లీట్గా బర్న్ అయ్యి ఎంత హీట్ను ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే calorific value అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ kilojoules. kilojoules per kg. దాన్ని ఏ విధంగా మెజర్మెంట్ చేస్తే calorific value is equal to kilojoules per kg అని చెప్తారు. సో ఇక్కడ మీరు ఒక టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఫిగర్లో చూపిస్తున్నటువంటి టేబుల్ని, కౌడంగ్ యొక్క calorific value 6000 to 8000 ఉంది. వుడ్ యొక్క calorific value 17000 to 22000 ఉంది. కోల్ యొక్క calorific value 25000 to 33000 ఉంది. పెట్రోల్ది 45000 ఉంటుంది calorific value. కిరోసిన్ది 45000, డీజిల్ ఆల్సో 45000, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 50000 ఉంటుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి వచ్చేసి 55000. నెక్స్ట్ బయోగ్యాస్ వచ్చేసి 35000 to 40000. to 40000 ఉంటుంది. హైడ్రోజన్ వచ్చేసి 1,50,000 ఉంది. 1,50,000. ఇక్కడ మనకి హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంది, 1,50,000. హైడ్రోజన్ వచ్చేసి calorific value 1,50,000. This is the calorific. Next topic is fire control. We'll discuss.